Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 1st July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ సో ఈరోజు ఎక్స్పైరీ పర్ఫెక్ట్గా అయితే జరిగింది. సో మనం ఏదైతే లెవెల్స్ ప్రెడిక్ట్ చేసినామో లెవెల్స్ అన్నీ కూడా మార్కెట్ అయితే రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ సేమ్ వే థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ కైండ్ మెసేజెస్ అండ్ ఆల్. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం అండ్ దాని తర్వాత మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు కోసం మెయిన్గా మనం ఏదైతే ఫాలో అవుతున్నామో రెగ్యులర్గా మనం ఇన్స్టిట్యూషనల్ డేటా అయితే ఫాలో అవుతాం. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. అండ్ ఈ రోజు కోసం బేసిక్గా క్లయింట్స్ వ్యూ అంటే జనరల్గా రీటైలర్ ట్రేడర్స్ ఉంటారు కదా, ఇండివిజువల్ ట్రేడర్స్, వీళ్ళందరి వ్యూ వచ్చేసి బేసిక్గా స్ట్రాంగ్ బుల్లిష్ వ్యూ ఉండినది. అండ్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వీళ్ళు కొంత లిమిటెడ్ నెంబర్స్లో ఉంటారు, బట్ వీళ్ళు స్ట్రాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా హెడ్జ్ చేసి ఉన్నాయి అండ్ ఒక వెరీ మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇది డిస్కస్ చేసుకుని ఉండే. అండ్ ప్రొప్రైటరీస్, సో వీళ్ళు కొంత స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మన వ్యూ వచ్చేసి బేసిక్గా బేరిష్. అండ్ మనం ఏదైతే ఈ జోన్ ప్లాట్ చేసుకున్నాం బేసిక్గా ఈ జోన్ నుంచి ప్రైస్ రివర్సల్ వస్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ ట్రేడ్ సెటప్ అని డిస్కస్ చేసుకున్నట్టు. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే సైడ్ వైజ్లో ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ అవుతూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ అని మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. అండ్ ఎప్పుడైతే రివర్సల్స్ అట్లాంటివి వస్తాయో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోతే అది మనం లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా కన్సిడర్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ దీనిపైన ట్రేడ్ని కంప్లీట్ అవాయిడబుల్ సినారియో ఓన్లీ ఓఐ స్విచ్చింగ్ కంప్లీట్గా మనకి కన్ఫర్మేషన్ ఇస్తే తప్ప దీన్ని బిల్డ్ చేద్దని కూడా డిస్కస్ చేసుకునండి. సో డైరెక్ట్ ఈరోజు ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎవరైతే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే క్యాపిటల్ బిగ్ ఉండి అండ్ ఎవరైతే హోల్డింగ్ క్యాలిబర్ కెపాసిటీ ఉంటుందో అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా ఫాలో అవుతారో వాళ్ళకి ఇది ఒక క్లియర్ అనమాట. ఓపెన్ అవ్వగానే అర్థమైపోతుంది జోన్ అనేది సస్టైన్ అవ్వదు అని చెప్పేసి, బికాజ్ ఆ పొజిషన్స్ రీడింగ్ చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ సో ఇది అనమాట బేసిక్గా. అండ్ ఎవరైతే ఫస్ట్ క్యాండిల్లో జనరల్గా ట్రేడ్ చేయొద్దనే చెప్తా ఉంటాం మనం ఇట్లాంటి కన్విక్షన్ అప్పుడు. అండ్ ఎవరైతే క్యాపిటల్ గురించి పెద్ద హెడ్ ఏక్ ఉండదు అండ్ మోర్ కన్విక్షన్ ఇన్స్టిట్యూషనల్ డేటా పైన ఉంటుందో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ స్టిల్ ఎవరిని సజెస్ట్ కూడా చేయను, బికాజ్ మీ సెటప్ అవుతుందో అదే ఫాలో అవ్వండి. అండ్ ఎప్పుడైతే మీకు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందో అట్లీస్ట్ ఇన్స్టిట్యూషనల్ డేటా రీడ్ చేసి ఇట్లాంటి ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. టీకే, సో ఫస్ట్ క్యాండిల్ అవ్వదు. అండ్ సేమ్ వే మనకి క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకుంటే మనం ఏదైతే టార్గెట్ జోన్స్ పెట్టుకున్నామో బేసిక్గా, సో ఇక్కడ మనం ఎప్పుడైతే సరే ఈ లోవర్ లెవెల్స్లో ఎప్పుడు కూడా చేంజ్ చేయకూడదు ప్రైస్ని. ఇదే నేను చాలా టైమ్స్ మెన్షన్ చేస్తూ ఉంటా. అండ్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఇదే మెన్షన్ చేసిన. సో అట్లీస్ట్ మనకి ఏంటి అంటే పేషెన్సీ టెస్ట్ ఉంటుంది గైజ్. ఒకటి క్లియర్గా అర్థం చేసుకోండి, మనం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక 200 పాయింట్స్ టార్గెట్ ఉంది, అది మార్నింగే అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ ప్రైస్ ఎందుకు కిందికి వెళ్తుంది? దానికి సర్టెన్ లిక్విడిటీ కావాలి కదా, ఆర్ రిట్రేస్మెంట్ అన్న కావాలి కదా. సో ఇట్లాంటి థింగ్సే అనమాట. అండ్ ఎవరైతే పేషెన్సీతో వెయిట్ చేస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో నేను సజెస్ట్ చేసిన లెవెల్ ఏంటి అంటే అట్లీస్ట్ 24,025 to 24,050 ఈ లెవెల్స్ అయితే సజెస్ట్ చేస్తుండే. బికాజ్ అట్లీస్ట్ ప్రైస్ ఆ ఏరియాకి వస్తే ఏంటి అంటే రిట్రేస్మెంట్ మళ్ళీ ఛాన్స్ ఉంటుంది మనకి కిందికి బేరిష్ మూవ్ అనేది. అండ్ సేమ్ వే ఒకసారి నేను క్విక్గా చూపిస్తూ ఉంటా, సో దట్ క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సో కంప్లీట్ ప్లే చేసి చూపిస్తా, సో దట్ ఇక్కడ క్లియర్గా చూడండి. బికాజ్ ఎందుకు ఈ లెవెల్ వస్తుంది అనిపించింది అంటే ఎప్పుడైతే ఇలియట్ వేవ్స్ ప్రకారం ఏంటి అంటే ఒక థియరీ ఉంటుంది బేసిక్గా. సో అట్లాంటి స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు అండ్ ఇది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేసిక్గా ఇది 5th వేవ్ అండ్ ఎండ్ అయిందా అంటే కాదు, బట్ ఇంకా ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. టీకే, సో మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ చూడండి. అండ్ ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది మనం అనుకున్నట్టే జరిగిపోతే ట్రేడింగ్లో అందరూ సక్సెస్ అయిపోతారు 100%. బికాజ్ ఎందుకు 95% ఫెయిల్యూర్ ఉంది అంటే ఇది రీజన్. ఈ పేషెన్సీని ఎవరు కూడా హోల్డ్ చేయరు. ఈ సైడ్ వైజ్ బ్రేక్ డౌన్ అవుతుంది ఎవరు అంటే అట్లీస్ట్ ట్రేడింగ్ ఆ ఇంటెన్సిటీ, డేటా ఇంటెన్సిటీ ఇట్లాంటివి తెలిసిన వాళ్ళే హోల్డ్ చేయగలుగుతారు. అదర్వైజ్ ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు క్లియర్గా ఇక్కడ మోసపోతూనే ఉంటారు. బికాజ్ అలా డికే వచ్చేస్తూ ఉంటుంది వాట్ వి కాల్ ఎక్స్పైరీస్ రోజు ఎక్కువగా. టీకే, అండ్ ఈవెన్ ఒకసారి ఎల్ఐటి వేవ్స్ కన్ఫర్మేషన్, సో
బేసిక్గా ఈ లెవెల్ ఎందుకు ప్రెడిక్ట్ చేసా ఏంటి, అట్లీస్ట్ ఇంకా కిందికి వెళ్తే నేను ఎందుకు చెప్పగలిగా లెవెల్స్ ఓవర్ నాయిస్లో అట్లీస్ట్ అనేది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ స్ట్రక్చర్ని చూడండి, అట్లీస్ట్ ఎప్పుడైనా సరే మనకి ఒక రిట్రేస్మెంట్ అనేది కావాలి. సో ఆ రిట్రేస్మెంట్ ఏదైతే జోన్ ప్రెడిక్ట్ చేసుకున్నామో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఏంటి అంటే, సో ఇక్కడ హిడెన్ డైవర్జెన్సెస్ ఉన్నాయి చూడండి క్లియర్గా. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఏదైతే ప్లాట్ చేసి చూపిస్తా కదా, ప్రైస్ ఏం చేస్తుంది మనకి లోవర్ హై చూపిస్తూ ఉంది, బట్ ఇక్కడ ఆర్ఎస్ఐలో ఏంటి అంటే స్ట్రెంగ్త్ అనేది చూపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోండి, ఈ లెవెల్స్ నుంచి ఈ లెవెల్కి చూసినా ఈ లెవెల్స్ చూసినా. సో ఇట్లాంటి హిడెన్ డైవర్జెన్సెస్ని ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకొని ఇన్స్టిట్యూషనల్ డేటాతో చేసినప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి ఫస్ట్ క్యాండిల్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇది ఎవ్రీడే పాసిబుల్ అవ్వదు, దీనికి చాలా కన్విక్షన్ కావాలి బేసిక్గా. టీకే, సో ఇట్లాంటి థింగ్స్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్లో సింపుల్గా కాల్ బై చేయడం ఆర్ పుట్ బై చేయడం ఇది ఏంటి అంటే ఈజీ అనిపిస్తుంది, కానీ ఈజీ థింగ్స్ ఎప్పుడు కూడా వర్క్ అవ్వవు. ఈజీ థింగ్స్ ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే మీకు దాని వెనకాల బ్యాక్డ్ బై మీ సెటప్ ఉండాలి అండ్ మీ స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేసే వే అందరికంటే ఫార్వర్డ్ ఉండాలి. అడిషనల్ కన్విక్షన్తో ఎప్పుడు వస్తుంది అంటే ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అన్ని చూసినప్పుడే మీకు వస్తూ ఉంటుంది. సో దీనిపైన ఫోకస్ చేయండి. అండ్ సేమ్ వే ఇది బేసిక్గా బేరిష్ ప్రెషర్ ఉంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినండే. సో లెట్ మీ సో ఇదే అనమాట ట్రాప్ జోన్ అనేది. ప్రెషర్ ఉంది బట్ స్టిల్ ఇది బ్రేక్ డౌన్ అవుతాయి తప్ప ఈ లెవెల్స్ అనేటివి వర్కౌట్ అవ్వవు. ఫైనల్గా మనకు ఆ లెవెల్స్ అనేటివి వస్తాయి, బట్ మనం ఆ టైంకి ఉండం. మనం చాలామంది ట్రేడర్స్ ట్రేడింగ్ తీసుకోవడంలో ఇబ్బంది కాదు, అది హోల్డ్ చేయడంలోనే చాలా ఇబ్బంది ఉంటూ ఉంటుంది. సో అందుకే నేను చెప్తా ఉంటే అట్లీస్ట్ క్రెడిట్ స్ప్రెడ్ చేసినారనుకోండి, ఇక్కడ మీకు ఏమవుతుంది, లాస్ అనేది అట్లీస్ట్ డికే వస్తూ ఉంటుంది. అండ్ ఆ స్ప్రెడ్లో వచ్చే లాస్ ఏదైతే ఉంటుందో అది డికేతో మీకు ఈజీగా అట్లీస్ట్ న్యూట్రల్గానే ఉండగలుగుతుంది. అదే ఆప్షన్ బయింగ్ చేసి ఉంటే ఇమాజిన్ ఈ డికేలోనే మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది. మీ ప్రైజెస్ అన్నీ, మీ ప్రీమియమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి థింగ్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఆప్షన్ బైక్స్కి ఎప్పుడైనా సరే మీరు ఈవెన్ ఆప్షన్ చాట్ ఓపెన్ చేసి అయినా చూడండి, ఏదైతే స్పైక్ వస్తుందో ఇట్లా మీరు కాల్ తీసుకున్నప్పుడు తీసుకుని స్పైక్, ఫస్ట్ స్పైక్ ఏదైతే వస్తుందో ఇందులోనే మంచి ప్రీమియం కలెక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మనకి స్పాట్లో అట్లీస్ట్ సేమ్ లెవెల్ మెయింటైన్ చేసినా కూడా కొంత డికేనే ఉంటుంది తప్పిస్తే ఇలా ఉండదు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చే టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఆ లెవెల్లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో సేమ్ వే ఏదైతే సజెస్ట్ చేస్తూ ఉన్నామో సో అదే వే అనమాట. అండ్ ఇక్కడ క్లియర్గా ఈరోజు అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే బాటంలో మనం చేజ్ చేద్దని చెప్తూ ఉంటాం, మనకి వ్యూవర్షిప్ ఉండదు అండ్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ స్టిల్ ఈ లెవెల్లోనే అందరూ, మీరు ఈవెన్ సెన్సిబుల్ ఓపెన్ చేసి చూడండి, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినలాగా ఈ జోన్లోనే అందరు షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఇదంతా ఎవరు హోల్డ్ చేస్తూ ఉన్నారు, ప్రొప్రైటరీస్ హోల్డ్ చేస్తూ ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేయాలి, లిక్విడిటీ కావాలి. ఇది ఎవరు, మళ్ళీ మనమే బకరాలం, రీటైలర్స్. టీకే, సో ఇది ఆలోచించుకోండి, ఎందుకు వాళ్ళకి ఏ లెవెల్స్ ఏంటి, నేను ఎందుకు మార్క్ చేస్తున్నా, ఎలా మార్క్ చేస్తున్నా అనే థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ లాసెస్ అన్నీ మళ్ళీ బుక్ చేశాక మళ్ళీ ప్రైస్ వచ్చి టార్గెట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా జరుగుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. మళ్ళీ మీరు సేమ్ మిస్టేక్ చేస్తూ ఉంటే ఒకసారి అట్లీస్ట్ రెట్రోస్పెక్టివ్ చాలా అవసరం. మీరు ఏం చేస్తున్నారో మీరు అట్లీస్ట్ ఒక డైరీలో నోట్ చేసుకోండి, ట్రేడింగ్ జర్నల్ ఉంటే ఆలోచించండి, మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఎందుకు మల్టిపుల్ టైం చేస్తా, స్ట్రెచ్ చేసి చెప్తా ఉంటా, స్ట్రెస్ చేస్తూ ఉంటా, చూడండి నేను కొంచెం చాదస్తంలా చెప్తా ఉంటా అంటే ఇదే మెయిన్ థింగ్ అనమాట. మీ మనీ ఏదైతే ఉందో చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే తీసుకొచ్చి ఈ హీరో జీరో ట్రేడ్స్ అని ఇట్లాంటి వాటిలో ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అలా వర్క్ అవ్వదు. డేటా సింపుల్గా బయట కనిపించేది ఏది కూడా అంత ఈజీగా వర్క్ అవుతుంది అనుకుంటే అందరూ అదే చేస్తారు. బట్ ఎందుకు అంత ఫెయిల్యూర్ రేట్ ఉందంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. టీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ మనకి క్లియర్గా చూపిస్తే, నేను అట్లీస్ట్ థింగ్స్ అన్నీ లేట్ అయింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం ఇదిగా ఉంటుంది, బట్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు రిజెక్షన్ చూడండి, ఈఎంఎస్ రిజెక్షన్. సో నేను ఏదైతే రెగ్యులర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానో ఈ క్యాండిల్ చూసినాకైనా జనరల్ క్రెడిట్ స్ప్రెడ్ చేసేసి ఈ ఏరియాలో ప్రాఫిట్ తీసినా కూడా హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. మీరు అది అట్లీస్ట్ ఆప్షన్ చాట్కి వెళ్ళి చూడండి, సో దట్ మీకే ఒక క్లారిటీ వస్తుంది. 2 to 3 లాట్స్తో కూడా మంచి అమౌంట్ జనరేట్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీ కన్విక్షన్ స్ట్రాంగ్ ఉండాలి. సో ఈ థింగ్స్ అన్నీ కూడా మాకు వర్క్ అవుతున్నాయంటే మీకు కూడా వర్క్ అవుతాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మార్కెట్లో కొంత స్టేబుల్గా ఉండాలి, పేషెన్సీ కూడా ఉండాలి. టీకే, ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి కోసం డేటా ఎలా ఉంది అంటే, ఫస్ట్ జనరల్గా ఇదంతా కూడా పొజిషనల్ డేటా ఉంటుంది. అండ్ డేటా లేని రోజు కూడా నేను ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటాను అంటే అట్లీస్ట్ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమని చూస్తూ ఉంటాను డేటా వచ్చేవరకు. సో క్లయింట్స్ బేసిక్గా పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్
కొంత బేరిష్ నడుస్తూ ఉంది అండ్ ప్రొపరేటరీ ఇస్ వెరీ నామినల్ బేరిష్ నడుస్తూ ఉంది. బట్ స్టిల్ ఈ డేటాని రేపటి కోసం కన్సిడర్ చేయాల్సిన పని లేదు, బికాజ్ వీళ్ళ పొజిషన్ సైజింగ్కి ఎలా అయినా స్విచ్ అవ్వగలుగుతారు ఇంట్రాడేలో. సో రేపటి ఇదంతా ఏంటి అంటే పొజిషనల్గా ఉండే డేటా అండ్ జనరల్గా మనకి ట్రేడ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, స్టాప్ లాస్ అనేవి స్వింగ్ హై స్వింగ్ లోస్ అలా ఉంటాయి. సో మనం తీసుకునే ఈ 30 పాయింట్స్కి 50 పాయింట్స్కి వీటన్నిటికి కూడా ఇది పెద్ద హెడేక్ పంచాయతీ ఇదంతా. సో స్టాప్ లాస్ బిగ్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఏమని చెప్తా ఉంటే కొంతమందికి స్ట్రాటజీస్ అర్థం కావు కాబట్టి. సో ఇది ఇంట్రాడే కోసం వర్క్ అయ్యే డేటా కాదు. సో మనకేంటి అంటే ఎవ్రీ ఎక్స్పైరీ తర్వాత ఫ్రెష్ డేటా ఉంటుంది, వెనస్డే రోజు బిల్డ్ అవుతూ ఉంటుంది. టీకే, సో అలా చూసుకుంటే ఏంటి అంటే సో రేపటి కోసం మేము ప్లాన్ చేసుకున్న వే ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత డైవర్జెన్సెస్ ఉన్నాయి అండ్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయినా. సో స్పైక్స్ వచ్చినప్పుడు బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎక్స్పైరీస్ డేస్లో మీ ప్రాఫిట్ బుకింగ్ చాలా ఫాస్ట్గా ఉండాలి, అదర్వైజ్ ఎక్కడో చోట స్టక్ అవుతూ ఉంటారు. టీకే, ఎండ్ ఆఫ్ ద డే టార్గెట్స్ వస్తాయి బట్ మెల్ట్ అయిపోతూ ఉంటాయి. టీకే, యా. సో రేపటి కోసం ఏంటి అంటే కొంత డైవర్జెన్సెస్ ఉన్నాయి అండ్ సో ఇవన్నీ కన్సిడర్ చేసి చెప్తా ఉన్నా. అండ్ ఫిఫ్త్ వేవ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ మనం లైవ్ మార్కెట్లో ఇబ్బంది పడే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూని బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఈ జోన్ని రేపు ఒక పర్ఫెక్ట్ వాట్ డు వి కాల్ బుల్లిష్కి బేరిష్కి మధ్యలో ఉండే ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. అండ్ ప్రైస్ ఎప్పుడైతే జనరల్గా ఇక్కడ క్లోజ్ అయింది మనకి 23,865లో క్లోజ్ అయింది, బట్ ఆ 15 మినిట్స్ క్యాండిల్ అలానే చూపిస్తుంది. టీకే, సో ఇప్పుడు మనకి రేపు ప్రైస్ ఏంటి అంటే ఈ జోన్ దగ్గర ప్రైస్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ తీసుకొని మనకి వాట్ డు వి కాల్ ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో, అంటే మళ్ళీ డౌన్ సైడ్ డైరెక్షన్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుందో, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని సపరేట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ఒకటి క్లియర్గా అర్థం చేసుకోండి, అసలు రిట్రేస్మెంట్స్ రావు. ఇదంతా ఏంటి అంటే చాలా బేసిక్గా రిట్రేస్మెంట్ ఎవ్రీడే వస్తాయి. ఇంత పెద్ద క్యాండిల్ తర్వాత కూడా ఇలాంటిది వచ్చింది. సపోజ్ రాలేదు, ఇక్కడ నుంచి ఇక్కడే వెళ్ళిపోయింది, మనం అవాయిడ్ చేద్దామని అనుకున్నాం కదా. సో ఇది సినారియో అనమాట. ఇట్లా థింక్ చేయండి సో దట్ మీకు ఈజీగా కన్విక్షన్ ఉంటుంది. అందరిలా థింక్ చేస్తూ ఉంటే మీరు పోగొట్టుకోవడం తప్పితే సాధించేది ఏముండదు గొప్పగా. టీకే, యా. సో లో ప్రాబబిలిటీ సినారియో ఏంటి అంటే సపోజ్ డైరెక్ట్ ఈ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అండ్ ప్రైస్ సైడ్ వేస్ డైరెక్షన్లో ఉండి డిప్ అవుతూ ఉంటే ఏంటి అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ సినారియో, బేరీ సినారియో. అండ్ ఇందులో ఏంటి అంటే మనం రెగ్యులర్గా చేసే క్వాంటిటీలో సపోజ్ 10 లాట్స్తో చేసేవాళ్ళు అట్లీస్ట్ 1 or 2 లాట్స్తో చేయడానికి ట్రై చేయండి. క్యాపిటల్ ఇబ్బంది ఉండదు అండ్ క్యాపిటల్కి వచ్చే పెద్ద లాసెస్ కూడా ఉండవు కాబట్టి ఇటు ఈజీ అనమాట. పర్ లాట్కి జనరల్గా మెయిన్ స్పాట్లో క్యాలిక్యులేట్ చేసే 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఇది ఆప్షన్ చాట్లో వచ్చే వరకు 15 to 18 పాయింట్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక 1000 to 1200 మాత్రమే ఒక లాట్కి రిస్క్ చేసేంత సెటప్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఆర్ఎస్ఐయా, ఈఎంఏసా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెసా, ఎంఏసిడియా, బులింజర్ బ్యాండ్ ఆర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ అయినా పర్లేదు, ఇచిమోకు, ఇట్లాంటి మీరు ఏదైతే స్పెషలైజేషన్ ఉందో దాంట్లోనే చేయండి. బట్ ఎప్పుడైనా సరే లాసెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. టీకే, సో ఇది మనకి ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుందో అది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ఇక్కడ లో ప్రాబబిలిటీ అండ్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఈ సైడ్ వైజ్ బ్రేక్అవుట్ అయిపోతుంది కాబట్టి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ లో ప్రాబబిలిటీలో జనరల్గా 10 to 20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీతోనే చేయండి. అండ్ ఎప్పుడైనా సరే లో ప్రాబబిలిటీలో 1:1లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆర్ ట్రయల్ చేయండి. 1:1 తర్వాత 1:2 వరకు అట్లా ట్రయల్ చేసి వదిలేసేయండి. బికాస్ మనకి ఏడిఆర్ అనేది ఉంది. ఏడిఆర్ బేసిక్గా సో ఇది చాలా అవసరం. బేసిక్గా ఎప్పుడైనా సరే నిఫ్టీ ఎంత వెళ్తుంది ప్రైస్ అనేది ఫస్ట్ ఎవ్రీడే 1% మూవ్ అవుతుందా, 0.5% మూవ్ అవుతుందా ఆర్ జనరల్గా 2% మూవ్ అవుతుందా, ఇది తెలుసుకుంటే ఏంటి అంటే ఒక సపోజ్ మనకి 1% ఏడిఆర్ అనుకుంటాం. సో యావరేజ్ డైలీ రేంజ్ ఏడిఆర్ అంటే ఒక 1% తర్వాత మనకి ఏదైనా ఈవెంట్ ఉంటేనే 2% వెళ్తే తప్పిస్తే అదర్వైజ్ ఆ 0.8 to 1% దగ్గర ఆగిపోతూ ఉంటుంది. టీకే, సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఇది ఎప్పుడు అట్లీస్ట్ ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చేసినా కూడా చాలా ట్రేడ్స్ మనకి హెడేక్ లేకుండా తీసుకోగలుగుతాం. టీకే, సో ఇది మనకి
రేపటి కోసం ట్రేడ్ ప్లాన్. అండ్ ఈ వేలో మీరు కూడా మీ ఓన్ సెటప్తో ప్లాన్ చేసుకోండి. అండ్ మీ ఓన్ సెటప్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటే డివియేట్ అవ్వద్దు. అండ్ ఈ ఛానల్ని కూడా చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ చూడకండి, బికాస్ డైవర్ట్ చేయడానికి 100 థింగ్స్ ఉంటాయి. సపోజ్ మీకున్న ఎగ్జిస్టింగ్ సెటప్స్ కానీ మీ ట్రేడింగ్ సైకాలజీ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఇంకొకటి బ్యాక్ టెస్ట్ చేసి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ని మీరు ఒక 1 మంత్ ఇది ఒక వీకెండ్ కూర్చొని సాల్వ్ చేయండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఎలాంటి సెటప్ యూజ్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఎలా ఉంది అనేది. సో దీనిపైన ఫోకస్ చేయండి. ఠీకే. అండ్ సేమ్ మా వేలోనే డేటా అనాలిసిస్ నేర్చుకోవాలనుకున్న, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలనుకున్న, బిగినింగ్ అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ నేర్చుకోవాలనుకున్న కూడా పర్సనల్గా పింగ్ చేయండి. సో దట్ కోర్స్ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఇండికేటర్ వాడాలనుకున్నా కూడా ఫ్రీగా వాడాలనుకుంటే మీరు అలీజ్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. అండ్ సో ఛానల్ డిస్క్రిప్షన్లో ఈ URLs అయితే ఉన్నాయి. గో అండ్ చెక్ ఓవర్ దేర్ ఫర్ ఫుల్ డీటెయిల్స్. అండ్ సో ఈ మంత్లో ఇండికేటర్ రిజల్ట్స్ వచ్చేసి బేసిక్గా వీ హ్యావ్ క్యాప్చర్డ్ అరౌండ్ 849 పాయింట్స్. మనం సింగిల్ లాట్తోనే మీకు ఇది ట్రాక్ చేసి చూపిస్తా ఉన్నా. అండ్ మోరర్లెస్ సిమిలర్ ట్రేడ్స్ ఉంటాయి నావి కూడా. అండ్ నేను రెగ్యులర్గా చెప్పేది మన ట్రేడింగ్ సెషన్స్ ఎప్పుడైనా సరే 10 to 15 మధ్యలోనే ఉంటాయి. మ్యాక్సిమం చెప్పాలి అంటే 12 ట్రేడింగ్ సెషన్స్ ఇది ఎక్కువ. అండ్ సమ్ టైమ్స్ స్లిప్పేజ్ ఉంటుంది, కొన్నిసార్లు హై ప్రాబిలిటీ దొరకదు, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఈ మంత్ చూసుకున్నా కూడా 8 ట్రేడింగ్ సెషన్స్ అనేటివి లేవు. అండ్ ఈ రోజు చూసుకున్నా కూడా మన వ్యూ బేరిష్ అండ్ ఇండికేటర్ బుల్లీ సిగ్నల్ ఇస్తే మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. టీకే. జస్ట్ ఎవరైనా ఇండికేటర్ వాడాలనుకుంటే ఏంటి అంటే, నేను ఎలాగో న్యూ వీడియో అయితే చేస్తాను ఇండికేటర్ గురించి, బట్ స్టిల్ ఓన్లీ అనాలిసిస్ వీడియో అట్లీస్ట్ 10 minutes స్పెండ్ చేసి మీకు ఈజీగా కన్విక్షన్ వస్తుంది. దాని తర్వాత ఇండికేటర్ని ఈజీగా వాడుకోవచ్చు. ఓకే. దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.